మన ప్రియతమ మోరెట్ తండ్రి గారికి కరీంనగర్ అధ్యక్ష మండలం తరపున గురువులందరి పక్షంలో, ఆఫీస్ బేరర్స్ పక్షంగా మరియు సంఘములు సంఘ నాయకుల పక్షంగా మా కుటుంబం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నాం. మరియు ఈ యొక్క సమయంలో మెదక్ అధ్యక్ష మండలము ఆఫీసర్స్ మరియు వేదికను అలంకరించిన గురువర్యులు, మెదక్ అధ్యక్ష మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, గ్యారిసన్ వెస్లీ చర్చ్ పాస్టర్ చైర్మన్, సెక్రటరీ, బిషప్ కమిషన్ మెంబర్స్, ఈ షార్ట్ పీరియడ్లో ఇంత చక్కగా తండ్రి గారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి నేను ఇంత చక్కగా అరేంజ్ చేసినందుకు మొదట మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కరీంనగర్ అధ్యక్ష మండలి పక్షంగా, తండ్రి గారు తల్లి గారి పక్షంగా, ఆఫీసర్స్ పక్షంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మెదక్ డైసన్ మిషన్ సెక్రటరీ రెవరెండ్ ఆండ్రూస్ ఐ గారు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, సమయముని దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో మన ప్రియతమ మోరెట్ తండ్రి గారిని, వారి యొక్క జీవిత విధానాన్ని చూస్తున్నప్పుడు దేవుడు వారిని ఎంతగా హెచ్చించాడు, వారిని అంచెలంచెలుగా ఎక్కలేనంత కొండపైకి ఎక్కిస్తూ మరి దీవిస్తున్న విధానంలో తలంచినప్పుడు 21వ కీర్తన మనం చదువుకున్నాం. మొదటి వచనంలో ఓ చక్కటి మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించినాడు, మరియు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించినాడు. తండ్రి గారి యొక్క బలానికి, వారి యొక్క సంతోషానికి కారణము, వారి యొక్క ఉన్నతమైన స్థితికి కారణము దేవుని యొక్క హస్తము, బలమైన హస్తము వారితో ఉంది. ఈ ఉదయం మా ఆరాధనలో నేను చెప్పాను ఒక మాట. తండ్రి గారు మరణ పడకలో ఉన్నప్పుడు తండ్రి గారి యొక్క అమ్మ, నాన్న, వారి సోదరులు తండ్రి గారిని ప్రేమించిన వారు ప్రభువుని అడిగి దేవుని కొరకు సంపాదించారు. తల్లి గారు అంటే బెస్సీ అమ్మ తండ్రి గారిని గురించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు తండ్రి గారిని హబక్కూకు 3వ అధ్యాయము 19వ వచనంలో యెహోవాయే నా బలము, ఆయన నా కాలం లేడి కాలువల చేయి, ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చేననే వాగ్దానంతో అమ్మను దీవించాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని తల్లి యొక్క ప్రార్థనని ఆధారం చేసుకొని తల్లిగారు ప్రయాణం చేస్తూ వస్తున్న ఈ జీవిత యాత్రలో తల్లిగారు తండ్రి గారికి, దేవుడు తండ్రి గారికి సాటి అయిన సహాయంగా ఇచ్చిన తర్వాత ఆ సాక్ష్యాన్ని అలాగే కాపాడుతూ తల్లిగారు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు ఈ స్థితిలో తండ్రి గారు ఉండడానికి తల్లిగారు కూడా ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఇంత ఉన్నతమైన స్థితికి వారు నడవగలిగారు. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఆమె పెనిమిటి పెద్దలతో కూడా కూర్చుని గమని యొద్ద ఆయన గురించి మాట్లాడతారని. తండ్రి గారు తల్లి గారి యొక్క వారి యొక్క విశ్వాస జీవిత యాత్ర పరిచర్యలో వారి బలం, దేవుని హస్తము వారితో ఉండడాన్ని బట్టి 2వ వచనంలో అతని మనోభీష్టం నీవు సఫలం చేయించున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. ఆ వచనము దేవునికి మరియు తండ్రి గారికి మధ్య ఉన్నటువంటి ఒక చక్కటి ప్రార్థన అనుభవంతో కూడిన ఆ సంబంధం. ఏది అడిగితే దేవుడు అది ఇస్తూ పోతున్నాడు. మరియు తండ్రి గారికి సపోర్ట్గా తల్లిగారి యొక్క ప్రార్థన, వారి ఇరువురి యొక్క ప్రార్థనని దేవుడు పైనుండి ఆమెనంటున్నాడు అంతే. ఇక్కడ వారు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అది 2వది. 3వది వారి యొక్క దేవుని హస్తము వారితో ఉండడము, వారి ప్రార్థన దేవుడు అంగీకరించడంతో దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన దీవెన అక్కడుంది. శ్రేష్ఠకరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు.
మనం ఊహించలేదు. తండ్రి గారు బిషప్ అయినప్పుడు కూడా ఊహించి ఉండొచ్చు, లేదు మనకు తెలియదు. వారి యొక్క ఆ జీవితంలో ఆశీర్వాదాలు ఎదుర్కొంటూ వస్తున్నాయి. తండ్రి గారిని అవి ఎదుర్కొంటూ వస్తున్నాయి ఆయన దగ్గరికి. వారి దగ్గరికి శ్రేయస్కరమైన ఆశీర్వాదంలో దేవుడే ఎదురు తీసుకొచ్చి వారి తలపై వాటిని ఉంచుతున్నాడు. అది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప భాగ్యం. అక్కడ కింద ఉంది, అతని తల మీద అపరంచ కిరీటము నీ ఉంచినావు. ఎక్కడ ఆర్చ్ బిషప్ ఇన్స్టాలేషన్ సర్వీస్, ఎక్కడ కరీంనగర్ అధ్యక్ష మండలం, ఎక్కడ వారి తల్లిదండ్రులు, వారి జన్మ, అది ఊహించింది కాదది. ఎక్కడ మరణ పడక, ఎక్కడ ప్రపంచంలో ఎత్తైన సంఘము గర్వించదగిన, మరి ముఖ్యంగా సిఎస్ఐ అంతా కూడా గర్వించదగిన స్థాయిలో దేవుడు వారిని ఇచ్చాడు. 4వ వచనం, వీటన్నిటినీ అనుభవించడానికే దేవుడు ఆయుష్ని పొడిగిస్తున్నాడు. ఆయుష్ నిమ్మని వరం అడగా నీవు అతనికి దాన్ని అనుగ్రహించినావు. సదాకాలం నిలిచు, దీర్ఘాయుని దయచేస్తున్నావు. ఈ ఆయుష్ని పొడిగించడంలో దేవుడు దాచిచ్చినటువంటి ఆశీర్వాదాలని, శ్రేయస్కరమైనటువంటి దీవెనలని, ఆయుష్తో పాటు దీవెనలను కూడా దేవుడు వారితో పాటు జత చేసి ఆయుష్తో మరియు ఆశీర్వాదాలతో తండ్రి గారిని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఒకటి 5వ వచనంలో, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేస్తున్నావు. ఎంత మంచి మాట ఇది. గౌరవ ప్రభావము అంటే తండ్రి గారి యొక్క పేరు వినబడితేనే వారు వస్తున్నారంటేనే అంత సెటిలైట్ అవుతుంది. అది ప్రభావం అంటే దాని అర్థం అది. వారి యొక్క గౌరవము, దాని యొక్క ప్రభావం ఎలాంటిదంటే, ఎలాంటి వారైనా సరే వచ్చి దండం పెట్టుకోవాలి అంతే అక్కడ వచ్చి. దాని యొక్క ప్రభావం అలాంటిది. తండ్రి గారికి దేవుడిచ్చిన గౌరవం యొక్క ప్రభావం ప్రజలని సిద్ధం చేస్తుంది, ప్రజలను చక్కపరుస్తుంది, అన్నిటినీ సరిచేస్తుంది. దేవుడు అంతగా దేవుడు తండ్రి గారిని దీవించాడు. 6వ వచనంలో, నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించినావు. నీ సన్నిధి సంతోషముతో అంతని ఉల్లసింపజేసినావు. 2 విషయాలు అందులో. ఒకటి, నిత్యము ఆశీర్వాదకరకుడిగా ఉండడానికి అంటే తండ్రి గారిని దేవుడు హెచ్చిస్తున్న కొద్దీ అది సంఘములకు మరియు దేవుని ప్రజలకు ఆశీర్వాదం. మనం చెప్పుకోవడానికి, మనం గర్వించడానికి. తండ్రి గారి చేత ప్రజలు దీవించబడుతున్నప్పుడు వారి వ్యక్తిగతంగా వారి జీవితంలో సంతోషం, నా వలన దేవుడు నన్ను ఈ స్థాయికి హెచ్చించినందుకు నా ప్రజలు, దేవుడు అప్పగించిన ఈ సంఘము సంతోషిస్తుంది, ఆశీర్వదించబడుతుంది అని ఆ ప్రజలు తలంచినప్పుడు అది వారికి సంతోషం. సేవకునికి అంతకు మించిన సంతోషం లేదు. సంఘము సంతోషపడడమే సేవకుని యొక్క ఆనందానికి కారణము. చివరిగా 7వ వచనంలో, రాజు యెహోవా యందు నమ్మిక ఇచ్చినాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలిచును. వారి యొక్క నమ్మకము, బలమైన విశ్వాసము. వారి తల్లి గారు మరణ పడకలో ఎప్పుడైతే ప్రభు దగ్గర తండ్రి గారిని సంపాదించుకుందో ఆ రోజు నుండి ఇప్పటి వరకు తన నమ్మకాన్ని, ప్రభులో ఉన్న విశ్వాసము, ఆ నిరీక్షణని కోల్పోకుండా సర్వోన్నతమైన దేవుని యొక్క కృప వారిని కదలకుండా నమ్మకంగా దేవుని పరిచర్యలో ఉండేలా వారు నడుస్తున్నారు. వారితో పాటు తల్లి గారు, వారు ఇరువురు కలిసి దేవుని కృప చేత బలపరచబడిన వారే ఉన్నతమైన స్థితికి దేవుడు వారిని